ఈ ప్రపంచంలో ఒక్కొక్క సంబంధానికి ఒక్కొక్క పేరు ఉన్నట్టే ఆ సంబంధాలకి ఎలా ఉండాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పుత్రుడంటే గరుడిలా, పుత్రిక అంటే వెంగమాంబలాగా ఉండాలి. అలాగే భార్య అంటే అరుంధతిలాగా ఉండాలి. భర్త అంటే శివుడిలాగా ఉండాలి. తల్లి అంటే యశోదలాగా ఉండాలి. తండ్రి అంటే దశరథుడిలా ఉండాలి. కోడలు అంటే సీతలా ఉండాలి. అల్లుడు అంటే విష్ణువులా ఉండాలి. గురువు అంటే సూర్యుడిలా ఉండాలి. శిష్యుడు అంటే హనుమానులా ఉండాలి. సోదరుడు అంటే లక్ష్మణుడిలా ఉండాలి. సోదరి అంటే సుభద్రలా ఉండాలి. మిత్రుడు అంటే సుధాముడులా ఉండాలి. అలాగే భక్తుడు అంటే రావణుడిలా ఉండాలి. శత్రువు అంటే బలిచక్రవర్తిలా ఉండాలి. బంధువు అంటే విదురుడిలా ఉండాలి. ధర్మం అంటే యముడిలా ఉండాలి. వీటన్నిటికీ ఒక పేరు ఉన్నట్టే ఏ జీవితంలోనైనా సరే ఆదర్శనంగా ఉంటే ఆయా బంధాలకు బంధుత్వాలకి గొప్ప కీర్తి ఉంటుంది. మనం ఆ బంధుత్వాలకు ఒక విలువనిచ్చి ఒక బంధంగా ఆదర్శంగా మనం నిలబెట్టుకుంటే అంతకన్నా సౌభాగ్యం అంటే అంతకన్నా మంచి భాగ్యం పేరు అనేది ఉండదు కదా. సో ఎవరైతే ఈ విషయం తెలుసుకుంటారో వాళ్ళకి